సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. యువర్ ఆనర్, ముద్దాయి కోటి విద్యార్థి నాయకుడైన ప్రభాకరాన్ని హత్య చేశాడని కోర్టుకు వస్తున్న ఈ సాక్షిది నరసింహులు రాములు చంపడానికి ప్రయత్నించారని ప్రాసిక్యూషన్ వారి అభియోగం. నిజానికి జరిగిన సంఘటనలకి నా క్లయింట్స్ కి ఏ విధమైన సంబంధమూ లేదు కనుక దయతో కేసును పరిశీలించి నా క్లయింట్స్ ని నిర్దోషులుగా విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను. మిస్టర్ ప్రాసిక్యూటర్, ఏమిటి ఆలోచిస్తున్నారు? రాజీనామా చేస్తే ఎలా ఉంటుందా అని. వాట్? ఈ ముద్దాయి విద్యార్థి నాయకుడిని చంపుతున్నప్పుడు నేను చూసి ఉండకపోవచ్చు, కానీ ఈ సాక్షి భారతి మీద ఇదే కోర్టు ముందు హత్యా ప్రయత్నం జరిపితే అడ్డుపడింది నేను, అరెస్ట్ చేయించింది నేను, గాయపడ్డ సాక్షిని హాస్పిటల్కి పంపింది నేను. ఒక లాయరు ప్రత్యక్షంగా కోర్టు ముందు ముద్దాయిల్ని పట్టుకుని పెట్టిన కేసే తప్పుడు కేసని డిఫెన్స్ వారు వాదిస్తున్నారంటే ఆవిడికన్నా సిగ్గుండాలి. అబ్జెక్షన్ యువర్ ఆనర్, టీపీ గారు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇన్సల్టా? రౌడీల కన్సల్ట్ తో కోర్టులో రిజల్ట్లే మార్చే మీకు ఇన్సల్టా? వ్యక్తిగతమైన వాదనలు మాని మీరిద్దరూ అసలు విషయానికి వస్తే బాగుంటుంది. సాక్షిని ఎగ్జామిన్ చేయండి. చూడండి భారతి గారు, మీరు ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తుంటారు? హిస్టరీ చెప్పినా బాటనీ చెప్పినా ఇక్కడ ఆమె చెప్పేది సాక్ష్యమని డిఫెన్స్ వారు గుర్తించాలి. విద్యార్థి నాయకుడి హత్య మీరు చూసారా? నా కళ్ళ ముందే నా రూమ్ లోనే జరిగింది. మీ రూమ్ లోనే మీ కళ్ళ ముందే హత్య జరుగుతుంటే మీరెందుకు ఆపలేదు? భయపడ్డారా? నిజంగా మీరు పిరికివారే అయితే ఈ రోజు బోనికి సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడరు. నిజం చెప్పండి, ఈ హత్యలో మీరు భాగస్థులే కదూ? నో. మరైతే హత్య జరుగుతుంటే మీరు ఎందుకు చూస్తూ ఊరుకున్నారు? కమాన్ టెల్ మీ. మరి మీరెందుకు ఆపలేదు ఈ హత్యా ప్రయత్నాన్ని? పారిపోయారే. సారీ యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ వారి వాదన తప్పు అని నిరూపించడానికి ఇలా ప్రయత్నిస్తుండగా నన్ను ఎప్పుడైనా చూశారా? లేదు. నాతో ఎప్పుడైనా దెబ్బలు తిన్నారా? లేదు. పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేశారా? లేదు. లేదు అన్న ఒక్క మాటే డిఫెన్స్ వారు రామచపలాగా ముద్దాయిలకి నేర్పినట్టున్నారు యువర్ ఆనర్. పోలీసులు అరెస్ట్ చేయకుండానే కోర్టుకి ఎలా రాగలిగారో కూడా తెలియకుండా అబద్ధం ఆడేస్తున్నారు. ఏమయ్యా, ఎవరైనా మిమ్మల్ని అబద్ధం ఆడమని చెప్పారా? ఎవరు చెప్పలేదండి. ఎవరూ చెప్పమనలేదా? కాలేజీలో ప్రభాకరాన్ని చంపి కత్తితో నువ్వు దుర్గాప్రసాద్ దగ్గరకు వెళ్ళగానే కత్తి దాచేయమని అతను చెప్పాడు, అవునా? అడు చూస్తున్నావు దేనికి? సైకిల్ కోసమా? చూస్తే నన్ను చూడండి, లేకపోతే జడ్జి గారిని చూడండి. ఆ రోజు హత్య చేసిన కత్తితో ఎక్కడికి పరిగెత్తావు? పరిగెత్తలేదు. నో, పరిగెత్తావు. అడ్డొచ్చిన గోడ కూడా దూకావు. నేను గోడ దూకలేదు. దూకావు. కత్తితో రైలు పట్టాల పక్కన పారిపోతున్న నిన్ను రైల్లో వెళుతున్న ప్రయాణికులు చూశారు. లేదు, నేను కత్తి కాలువ నాయకుడైన ప్రభాకర్ని చంపిన కోటికి ఐపీసీ 302వ సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించడం అయింది. సాక్షి మీద హత్యా ప్రయత్నం చేసిన రాములకి నరసింహులకి యావజ్జీవిత శిక్ష విధించడం అయింది. రౌడీ గ్యాంగ్లతో తిరగడమే కాక మందు కూడా మొదలెట్టావా? మా ఫ్రెండ్ బర్త్డే అంటేను చంపేస్తాను వేధవా. ఏమిట్రా ఇది? లేకపోతే ఏమిటా?
వీడిని ఇంజనీర్ చేయాలని నేను చూస్తుంటే వీడు రౌడీలతో కలిసి. పాండు రౌడీ కాదు. తమ్ముడు ఆగరా. నిజమన్నయ్య, దుర్గాగడ్ రౌడీలు కాలేజీలో మన కులం స్టూడెంట్స్ ని కొడుతుంటే పాండు వాళ్ళని ఎదిరించాడు. పాండుది మన కులం. ఏమిటది? అవునన్నయ్య, పాండుది మన కులం. బాబు వేసుకునే కాకి యూనిఫామ్ దేకులం రా, నేను వేసుకున్న నల్లకోటి దేకేస్తారా? రాజకీయ నాయకులు రౌడీలు నీలాంటి విద్యార్థుల్ని కులం పేరు చెప్పి మతం పేరు చెప్పి అట్రాక్ట్ చేసి వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటున్నారు. మీరు ఆ పిచ్చిలో పడి భవిష్యత్తు మర్చిపోయి తిరుగుతున్నారు. చూడు తమ్ముడు, నల్లకోటికి కాకి యూనిఫామ్ కి మధ్య వెలిగిపోవలసిన నువ్వు ఇద్దరు రౌడీల మధ్య నలిగిపోకూడదురా. ఈ రోజు నుంచి అలాంటి వాళ్ళతో తిరగనని నాకు మాటివ్వు. నేను రక్షణ కల్పిస్తానని నా కూతుర్ని కోర్టుకు తీసుకువెళ్ళాడు. కానీ తిరిగి వచ్చింది మాత్రం అది చచ్చిపోయిన తర్వాత దాని బట్టలే. బలైపోయిన మీ అమ్మాయి తిరిగి రాకపోయినా నేరం చేసిన శంభుప్రసాద్కి మాత్రం మరణశిక్ష పడేలా నేను చూస్తాను మాధవరావు గారు. శంభుప్రసాద్, ఇన్నాళ్ళు ఆ దుర్గాగాడిని నమ్మావు చూసావా? మీ అక్కను తన తమ్ముడితో రేపు చేయించాడు. మా అన్నయ్యతో చేయగలుపు. వాడి ముఠా మొత్తం జైల్లో ఉంటారు. మీ అన్నయ్య చెప్పిన మరణ శిక్షే బాగుంది.
టెంపరేచర్ 98.4, నార్మల్. బీపీ 120/80, నార్మల్. అంతా బాగానే ఉందిగా? ఎందుకు చేరావు హాస్పిటల్లో? ఎల్బీ కోసమా? అది మోగదు, అది పని చెయ్యదు. అప్పుడే చెమటలు పట్టాయేంటయ్యా? ఇది చూస్తే గుండె ఆగుతుందేమో. బస్సులో దొరికింది, పెనుగులాటలో పడిపోయి ఉంటుంది. ఆ టైంకి నువ్వు అక్కడే ఉన్నావని చెప్పడానికి ఇదే ఎగ్జిబిట్ నంబర్ 1. ఎగ్జిబిట్ నంబర్ 2 చూపించనా? నీ చొక్కా చేబు. గుడ్, నడవగలవు కదా. సరాసరి పోలీస్ స్టేషన్కి నడిస్తే జడ్జి గారు శిక్ష వేస్తారు. తేడా వస్తే కాళ్ళు విరగొట్టే శిక్ష నేను వేస్తాను. లేదు, నేను లొంగిపోతాను. పద. ఎక్కడికి తీసుకెళ్తున్నారండి? డిశ్చార్జ్ అయ్యాలేమ్మా. అరే జరా రివైండ్ చేయ భయ్. ఏ సీన్ అన్నా? గదేగా దుర్యోధన ద్రౌపది చీర లాగిస్తాడు చూడు, కాసిన్. ఏం జబర్దస్తిగా చేస్తున్నాడు భయ్. మనమైతే లైక్ చేసినాం, సేమ్ మన క్యారెక్టర్. అన్నా, తమ్ముళ్ళు మర్డర్ చేశారన్నా.